నేనుంటే స్టైలే ఎలా ఎదిగానే నీ అంతలా ఎవరైనా సలామనేలా. హ్యాపీ బర్త్డే అక్క. మా జాబిలికి ఏడాదంతా పున్నమే. అట్లా హీరోయిన్ దగ్గరకు వచ్చేందుకు కెమెరా పెట్టద్దు అట్లా. దానికి కంటెంట్ విషయంలో అయినా సరే, ఈ యూట్యూబ్ విషయంలో అయినా సరే శ్రీ అన్నకి మౌనికకి చాలా రుణపడి ఉంటా. ఐ లవ్ యూ మౌనికక్క, నువ్వు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి. మీ కుక్కల్ని అయితే తెచ్చి మా కుక్కని చెప్పింటే తీసుకొస్తుండే కదా. దాన్ని ఇంకా వాళ్ళకి మనం సావాలి. వావ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమోని ఆఫీషియల్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా అక్క బంగారం బర్త్డే అనమాట. సో అందరం రిసార్ట్ కి అయితే వెళ్ళిపోతున్నాం. తెలిసే రిసార్ట్ అంటే ఎట్లుంటుందో బ్రో. ఇక్కడ హైదరాబాద్ లో ఫామ్ హౌస్ అంటారు, అక్కడ రిసార్ట్ లో అంటారు. పాష్ ఉంటుంది మనం ఏదైనా. డింగి తాగడానికి నువ్వు పిలిచేసిన దావత్ అంతా సెట్ చేసిన కోరికి ఇంకా గుడ్ నైట్ చెప్పి బాటలు మూత తెచ్చేసి. ఇప్పుడు తాగేదా, ఎప్పుడు తాగే ఉంటాడు. వాళ్ళ ఇంట్లో ఇంట్లో దూరం వెళ్ళి తాగడం అంటారు దాన్ని. తాగడమే. ఏంది బాయ్ మొత్తం ఇట్లా రెడీ అయ్యారు అందరూ. ఆడికి వెళ్తే అట్టా స్విమ్మింగ్ పూల్ దూకాలి. చాలా ప్రాసెస్ ఉంది బ్రో. ఇక షార్ట్ ముందలే వేసుకుందావా? తెలుసు కదా, చూద్దాం. ఒంగడే తుంకుడే ఇటు చూడు, చూపిరా లోపలనే. అదే ఏముందో రా బే, మొత్తం టాలెంటెడ్ గా ఉన్నావు కదా నువ్వు. లోపలే షార్ట్ చేసినావు. ఇలా దుంకుతామో తెలియదు. దుంకుతావు, దుంకొచ్చు, అట్లా దుంకొచ్చు. మామ లేడు కాబట్టి వీళ్ళందరూ క్యాజువల్ గా రెడీ అయ్యారు. ఒక ఆయన చూపిస్తా. ఇగో లవద్ బాయ్. నేనుంటే స్టైలే ఎలా ఎదిగానే నీ అంతలా ఎవరైనా సలామనేలా. నిన్నేమన్నా డిక్కీలో పెట్టాను. అయ్యో తీబాయ్ పాపం, తీబాయ్ జరా. అదేమో డిక్కీలో కూర్చోబెట్టింది నిన్ను. అక్కడ కూర్చుంటే ఎవరెవరు వస్తారు, ప్లేస్ లేదని దిగమంటారు. ఇక్కడ అనుకో సేఫ్ గాలి ఆడదని చెప్పి ఎవరో కూర్చోరు. నేను ధైర్యం చేసి కూర్చున్నా, ఎవరు లేపరు కూడా. అవలే సన్నగా అయితే నీ గాలికే ఏసీ వస్తా ప్లేస్ లేకపోతే మళ్ళీ అక్కడ దూకలా. ఈసారి దూకలేదు. మీ రిషిబాయ్ ఉండే, రిషిబాయ్ కార్లే కలిసి మొత్తం అదంతా క్యాండీ గారు చుట్టూ అదా మొత్తం. అది ఫుల్ అయిపోయింది. అవు మా అక్కని చూపిస్తా చూడండి. బర్త్డే గర్ల్ అయితే హ్యాపీ బర్త్డే అక్క. మా జాబిలికి ఏడాదంతా పున్నమే. ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకాక ఇంత క్యూట్ ఉంటావు? ఆహా సరే, ఇప్పుడు ఫస్ట్ ఫామ్ హౌస్ కి దావత్ ఉంది కదా, ఇవన్నీ ఎందుకు ఇస్తున్నా కదా దావత్, మళ్ళీ ఎందుకు క్యూట్? నువ్వు దావత్ ఇచ్చినా చెప్పదు, నీ మీద ప్రేమ మాత్రం ఇక్కడే ఉంటుంది. క్యూట్ మౌనిక, ఇంకో క్యూట్. అది ఇంకో క్యూట్ మౌనిక. తెలుసా మౌనిక అని పేరు పెట్టుకుంటే లేట్ స్టార్ట్ అవుతుందని. ముందు కూర్చున్నా ఎందుకంటే నీ బర్త్డే కాబట్టి. నో కాదు, రిషిష్ అందరికి ముందే రమ్మని చెప్పి మా డెడికేషన్ కలిపి. రిషానా సర్ప్రైజ్ మనం ప్లాన్ చేసినావా? సర్ప్రైజ్ ఏం లేవు రా, చిన్న పార్టీ నా తరపున, చిన్న పార్టీ. ఎంజాయ్మెంట్. చాలా రోజులైంది కదా టీం అందరూ కూడా చేరి హ్యాపీగా ఉండడం. సో మా బర్త్డే వల్ల అట్లా నీ వల్ల నిజంగా అక్క, నీ నిజం చెప్తున్నా, నీ బర్త్డే వచ్చి మంచి పని అయింది. అందరం ఒకసారి మళ్ళీ కలవబోతున్నాం. ఇది అన్నాత పిల్లలు ఉన్నట్టున్నదేంది మీరు? చేస్తారు బరాబర్, అందంగా ఉంటాగా. కాదు కాదు, ఏమైంది మనం మాట్లాడే కదా. నో కమెంట్స్. అట్లా హీరోయిన్ దగ్గరకు వచ్చేందుకు కెమెరా పెట్టద్దు అట్లా. చేస్తుందా చూడంగా నన్ను. తప్పేం చేసినవురా నువ్వు? మా మంది అయ్యే పని చేస్తాం. నువ్వేమైంది కళ్ళు పైకి అంటున్నావు?
నేను SRTM లో నుండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చాలా డేస్ ఫామస్ అవుతున్నా కదా, ఎట్లా ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాను. స్విమ్మింగ్ పూల్ వచ్చి వేయాలంటే వాళ్ళకి ఆల్రెడీ డైపర్ పెట్టుకుంది అది. స్విమ్మింగ్ పూల్ నేను కాదు మళ్ళా స్విమ్మింగ్ పూల్ డ్రెస్ తెచ్చుకోలే? లేదు, మేము డైరెక్ట్ దీనితోనే దూకుతాం. చెల్లి అయిపోయినా లేకపోతే డైలాగ్ వదులుతుండే. ఎందు మరి నువ్వేంది ఈమె అక్క స్విమ్మింగ్ పూల్ లో దిగొద్దు అక్క. గైస్ ఇప్పుడైతే మనం ఏమంటారు రిసార్ట్ కి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఫామ్ హౌస్ రిసార్ట్ ఒకటే చెల్లమ్మా, ఎవరు చెప్పిర్రా బాబు? వైజాగ్ లో రిసార్ట్ అంటది, ఇక్కడ ఫామ్ హౌస్ అంటారు. మా వైజాగ్ ఉండదు, మా హైదరాబాద్ లో ఫామ్ హౌస్ వేరే రిసార్ట్ వేరు. సరే ఒకసారి. సో గైస్ ఇప్పుడైతే మా మౌనిక బర్త్డే కి ఎంజాయ్ చేయడానికి పోతున్నాం కదా, వాళ్ళ బెస్ట్ మన కాల్లో తాగుడు బీగురు నాకు అలవాట్లేదు. సో అయితే ఈ రోజు మౌనిక గురించి తెలియని నిజాలు అంటే వీళ్ళిద్దరు బాండింగ్ మనం తెలుసుకున్నాం. వాళ్ళ బెస్ట్ మన కార్లో ఉంది, అదెవరో కాదు కాదు బెస్ట్ ఎందుకు అవుతుంది మౌనిక కానికి అక్క అవుతుంది. సో జున్నా లేదు, మీ ఇద్దరు బెస్ట్. సో మీ ఇద్దరు బాండింగ్ గురించి చెప్పి చెల్లి. మా ఇద్దరు బాండింగ్ సో గైస్, నేను మౌనికకు ఒక రక్తం కాకపోయినా అది నా లైఫ్ లో అంటే గ్రేట్ సపోర్టర్ గా ఇంకా నాకు మంచి స్టాండ్ తీసుకుంటది. నేను ఎప్పటికైనా దానికి కంటెంట్ విషయంలో అయినా సరే, ఈ యూట్యూబ్ విషయంలో అయినా సరే శ్రీ అన్నకి మౌనికకి చాలా రుణపడి ఉంటా. దానివల్లనే మేబీ నేను ఇట్లా ఉన్నానేమో, లేకపోతే అందరు నన్ను కూడిపేసేటోళ్ళు సోనతో సహా. అసలు ఇప్పటిదాకా రానని కొట్టుకున్నారు ఇద్దరు, కానీ తప్పట్లో లేనిపోయిన అనుమతి కారణాలు రప్పిస్తున్నాయి. మౌనిక పాండ ఎందుకు ఇక పిచ్చిలేసి నా సిగరెట్ల మంది అలవాటు చేసుకున్నావు. సో గైజ్, నేనైతే ఒకటే చెప్తున్నా, ఐ లవ్ యూ మౌనిక అక్క, నువ్వు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి. నీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. చెప్పు మీ అక్క గురించి నువ్వు చెప్పురా. అప్పుడప్పుడు తిడుతుంది, రోజు అన్నం పెడుతుంది, మంచిగా చూసుకుంటది. ఇట్లో కెమెరా జున్నతో వంశీ కాదు. నువ్వు ఎందుకు కాటుగా పెట్టుకున్నావు? ఆడలక్క కాదు, నేను రోజు మా రూమ్ కి వస్తాడు, కాటికి పెట్టి అంటాడు, అట్లనే చేస్తాడు. ఈ రోజు నన్ను చూసి ఇద్దరు కాపీ కొట్టారు. అవును, మిస్టర్ టీమ్ లీడర్ శ్రీప్రభ అఫీషియల్ అండి. ఇగో ముందు కూర్చున్నాడు. అందరు చెడగొడుతుంది, మంచిగా ఉండేటోని ఇట్లా చేస్తా. వంశీనే చెడగొడుతుంది చేస్తా, వీళ్ళు ట్రెండ్ ఫాలో అవుతారు. సరే నాగన్న, నువ్వు మౌనిక గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు చెప్పు. ఒక మాట బంగారం. ఒక అంటే మనకి ఒక్కొక్కసారి కంటెంట్ లేకపోయినా, అంటే వీడియో ఏం చేయకపోయినా, చేయబుద్ధి అవ్వకపోయినా, ఇట్లా చేయరా అని మోటివేట్ చేసి ఎవరినైనా వాళ్ళు ఏ స్టేజ్ లో ఉండని ముందుకి సపోర్ట్ చేస్తుంది. సో నాకు అది చాలా ఇష్టం అక్క గుణంలో. మౌని సైడ్ కెమెరా తిప్పగానే జుట్టు పెట్టి చెప్పు ఏం చెప్పాలంటే నాకేం తెలీదు. అక్క మంచిది, నన్ను బాగా చూసుకుంటది, కంటెంట్ చెప్తుంది, నాకైతే పిలిచి మరి కంటెంట్ చెప్తుంది. ఇంట్లో పరంగానే కాదు, కంటెంట్ పరంగానే కాదు, అది చాలా మోటివ్ చేస్తుంది ప్రతి ఒక్కరిని. ఎందుకు అంటే ఒకళ్ళు ఇంత సంపాదిస్తున్నారు, ఒకళ్ళు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు మాకంటే తక్కువ ఉన్నారు అనేది అది ఏ రోజు అనుకోదు. అందరూ ఒకటే స్టేజ్ లో ఉండాలి, అందరం మంచి హై పొజిషన్ లో ఉండాలని అది ఎప్పుడైనా అదే అనుకుంటది. కానీ కొంతమందికి అవి నచ్చవన్నమాట. నిజం. అసలు మా టీమ్ లో ఎంతమంది క్రియేటర్లు ఎదగడానికి కారణం మౌనికకే ఒక కారణం. అందులో నచ్చని దాంట్లో వంశీగాడు ఒకడు. లేదు, నిజంగా మా టీమ్ లో అందరు ఎదగడానికి కారణం, ఇంత ఫేమ్ రావడానికి కారణం మౌనికనే. ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నా ముందు అని చెప్పి నాకైతే చాలా అంటే చాలా పైసల పరంగా అయినా సరే, ఫ్యామిలీ పరంగా అయినా సరే నేనున్నా, నేను చెయ్యు అని చెప్పి నా వెనక నిల్చుందంటే మౌనిక అక్కడ.
ఏ ప్రాబ్లం వచ్చినా చెప్తుంటే ఏ ప్రాబ్లం వచ్చినా చాలా బాగుంది అక్క. అక్క కూడా చెల్లె. సారీ మీ ఫ్రెండ్షిప్ లో మమ్మల్ని కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పింది నిజంగా అది. ఎందుకంటే మేము వచ్చి కొత్తగా ఒక మహా అయితే ఒక 1 month అయ్యి ఉంటది. మా 1 month లోనే మమ్మల్ని ఇంత బాగా చూసుకుందంటే వీళ్ళని ఎప్పటి నుంచో చూస్తుంది కాబట్టి ఇంకెంత బాగా చూసుకుంటారో నాకు అర్థమవుతుంది అక్క చెల్లి మాటల్లో. సో విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అక్క. నువ్వు ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలి, ఆ బర్త్డేలో మేము ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ నాకు వస్తారు అంటది. అసలు లొకేషన్ తెలియట్లేదు, ఫామ్ హౌస్ కట్టి అడగట్టారేమో. అన్నా నువ్వు పెట్టిన దగ్గరికి వస్తాను అన్న. లొకేషన్ తెలుస్తలేదు. అసలు ఈ ప్లేస్ లో ఎవడైనా పెడతారా? బస్తీలో పెట్టి ఫామ్ మొత్తం బస్సే గైస్. పోయింది నిషాన్ వాళ్ళ ఇంటికాంచి బయలుదేరి మా ఆపోజిట్ ఉన్నారు. వాళ్ళకి లొకేషన్ దొరకట్లేదు, తిరుగుతుంది ఎన్ని. అదో అక్కడ చూడండి ఆపోజిట్ లో ఉన్నారు. ఫామ్ హౌస్ అల్లకుండా నువ్వు బుక్ చేసిన ఇట్లాంటిదే వంశీ బుక్ చేసేది. చెప్పరా ఆనకే తెలియదు బొక్క ఆడేం చెప్తాడు. ఆగాలా ఇట్టా అలా ఏమైనా పొద్దుగా ఎప్పుడో బయలుదేరిగా. ఎప్పుడు బయలుదేరినారు మీతో పాటు? ఇప్పుడే కార్ అయింది మీది మాది పక్క పక్కనే. మాకన్నా ముందలు బయలుదేరలేదు మీరు. మేము ఓవరాల్కి వెళ్ళి వచ్చినాం రా. ఫస్ట్ నేను పోయినా నా ఒక్కంది పోతే ఆ గల్లీ గెలింది, ఇంకొక గల్లీ గెలింది. అక్కడ పెద్ద కూర కొడుతున్నారు. మళ్ళీ కావాలని లొకేషన్ పెట్టింది కదా వీళ్ళందరూ తెలియాలని చెప్పి మీకు లొకేషన్ పెట్టాను ఫస్ట్ గ్రూప్ లో. నేనే కావాలని పెట్టా రమ్మని చెప్పిన. ఎందుకన్నా అంత దూరం నేను పోయినా అందరూ అదే అనుభవించాలంటాడు. కష్టం నా ఒక్కరికి మీకు తెలియదు. కానీ ఒకటి చెప్పాలా అన్నా, అది ఎంత కష్టపడి వచ్చినా కానీ మస్తుందన్నా, పీస్ఫుల్ ఉంది ప్లేస్ అయితే అన్నా, మస్తుందన్నా. నీకేం కావాలి? తుప్పల్లోకి తీసుకెళ్ళి ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోవాలి నేను. ఈయనైతే తీసుకోవద్దాడు తుప్పల్లోకి, చెట్లలోకి. వైన్స్ ఎందుకన్నా నీకు? బడ్జెట్ తక్కువ ఎందుకు అన్న నువ్వు తాగుతావా అన్న? నువ్వు తాగుతావా? తాగుతా బ్రిజర్లు. నువ్వు తాగుతావా ఎట్లా వంశీ? అందరు కాజలు పెట్టింది ఎందుకు ఆడోళ్ళ మీరేమన్నా పెట్టుకోలేనా? వీడు పెట్టిండు ఆడు పెట్టిండు ఎందుకన్నా మీరు తీయనా. సో గైస్ అమ్మాయిలు వాడే నీకే ఇదంతా. మీ కుక్కల్ని అయితే తెచ్చి మా కుక్కని చెప్పిండే తీసుకొస్తుండే కదా. వద్దానా దాన్ని వెనుక వాళ్ళకి మనం సావాలి. హ్యాపీ బర్త్డే. డ్రెస్ కొత్తది కొనుక్కోలే? ఏంది అక్కడ వస్తుంది. ఏడికి వస్తుంది? అంటే అలా మౌనిక బర్త్డే ఏమన్నదని చుట్టూ తిక్కుతున్నావు నువ్వు. కాదు అందరూ ఓకే. ఈ జాతం అంతా గలిపరిసాడు అంతా. అదొకసారి చూపించింది, ఇప్పుడు నువ్వు చూపిస్తున్నావా? ఎవరు చూపించారు? అది ఆమె చూపించడం వేరు, నేను చూపించడం వేరు. స్పెషల్ నీ బర్త్డేకి కొత్త గిఫ్ట్. ఫైనల్లీ మౌనిక ఫామ్ హౌస్, అంటే మౌనికది కాదు, మౌనిక బర్త్డే ఫామ్ హౌస్. ఏంటమ్మా ఫామ్ హౌస్ చెత్త పెట్టారు? ఏంది నాయని? మౌనిక బర్త్డే అంటే ఎట్లుండాలి? అంత చెత్త ఎట్లుండాలి? ఇట్లుండాలా? మొత్తం మనదా బర్త్డే. బై మిస్టేక్ బర్త్డే మౌనిక అంటే మౌని కూడా ఉంది కాబట్టి బ్రాండ్ మ్యాన్షన్ హౌస్ బాలయ్య బాబు. ఎవడు ఈ బొకడ మొహం పక్కడ మరి ఏం అవుతా అక్క హ్యాపీ బర్త్డే. చూడు సరే చెప్తా ఎన్నిసార్లు అయినా. మౌని అది మరి మీరు ఇప్పుడు మౌనిని తీసుకొచ్చి ఇక్కడ వాడేస్తా, మీద చూసుకోది సరేనా? సరే చిల్లనా మౌని ఇగో ఇలా వీళ్ళందరూ ఇలా ఎంజాయ్ చేస్తుంటే మౌని ఒక్కదాడ కూర్చుంది సోనాన్న దగ్గర. తీసుకొచ్చి ఫోటో దిగుదాం అది అని చెప్పి తీసుకురా. నేను ఫోటో దింపుతున్నట్టు కెమెరా పట్టుకుంటా, తోసే దాంట్లో నాదు. నాకు తెలియదు పిచ్చి. నాదు నాదు కెమెరాతో పాటు పడతా. నువ్వెందుకు వస్తున్నావు వెనుక? నువ్వు అక్కడ
ఈయన చూడు. వావ్ అయిపోయింది మౌని. ఈత రాదా మౌని నీకు? ఏమైంది అలా? దీంట్లోకి దింపాల్సిందా? అది చిన్నపిల్లలు కదా. మౌని మౌని ఏమనిపిస్తుంది? అమ్మ ముక్కులోకి తీసుకెళ్ళిపోయింది. వాళ్ళతో దిగితే ఆడుకోవచ్చు కదా. మన వీళ్ళందరూ ఆడుకుంటూ నువ్వు ఒక్కదాని స్పెషల్ అను. స్పెషల్ అను. దీనికి హైట్ సరిపోతలేదు. ఇంత పొట్టి ఉంది. ఇందు నువ్వు హైటే కదా. చూసే కింద పడగల.